సాక్షి.కామ్‌కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు మళ్లిన ఈ బస్సు యాత్ర పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు సాక్షి.కామ్‌లో తెలుసుకోవచ్చు. ఇజ్రాయెల్ హమాస్ల యుద్ధం కాస్త తీవ్రమైన ప్రపంచ సంక్షోభంగా మారుతోందా? అవునన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము పాలు పంచుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తుండటం ఇందుకు కారణమవుతోంది. పూర్తి వివరాలు సాక్షి.కామ్‌లో. లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన భారత ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీలో ఒక రోజు గడిపేసింది. మొదటి రోజు విచారణలో ఏం జరిగింది, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏంటి అనే వివరాలు సాక్షి.కామ్‌లో చూడొచ్చు. విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ ఓ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. అంతరిక్షంలోకి ఎగిరే తొలి ప్రైవేట్ వ్యక్తిగా, భారతీయుడిగా రికార్డు సృష్టించినారు. ఎప్పుడు, ఎలా, ఎందుకు అన్నది సాక్షి.కామ్‌లోని ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈనాడు అధిపతి, మార్గదర్శి చిట్ ఫండ్స్ అధిపతి, కర్త రామోజీరావు కేవలం ఆర్థిక ఉగ్రవాది మాత్రమేనా? కానే కాదంటున్నారు. ఆయన దేశద్రోహానికి కూడా పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి ఆరోపణ, పూర్వాపరాలు ఏంటి? సాక్షి.కామ్ ద్వారా తెలుసుకోండి. ఐపీఎల్లో ఢిల్లీ, లక్నో జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ క్రమంలో రిషబ్ పంత్ అరుదైన రికార్డు కూడా సృష్టించారు. ఏంటి రికార్డు? సాక్షి.కామ్‌లో చూడొచ్చు.